క్రైస్తవులుగా మన బాధ్యత దేవుని ప్రేమించడం. నూతన నిబంధన తెలియచేసే మాట అదే. మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న సందేశం నూతన నిబంధనలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకు మనం దేవుని ప్రేమించాలంటే ఆయనే మొదట మనలను ప్రేమించారు కనుక. We ought to love God because God loved us first. ఆయన మొదట మనల్ని ప్రేమించారు కనుక మనము ఆయనను ప్రేమింపబద్దులమై ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు లోకాన్ని ప్రేమించి, లోక సంబంధమైన పరిస్థితులను ప్రేమించి, వస్తువులను ప్రేమించి, లోక సంబంధమైన వ్యక్తులను ప్రేమించి అన్ని విషయాలు నష్టపోయావేమో. దేవుని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన రాజ్యాన్ని ప్రేమించు, ఆయన కృపలను వర్ధిల్లినట్లుగా ఆయన్ని ప్రేమించగలిగితే దేవుడు అంటున్నాడు, నేను కట్టిన సియోన్లో వారు నివసిస్తారు. దే షల్ డ్వెల్ ఇన్ దట్ ప్లేస్. నీవు నేను సురక్షితమైన ప్రాంతంలో నివసించినట్లుగా దేవుని ప్రణాళిక ఇచ్చాను.